కుమార్తెలుగా పిలువబడినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. దైవిక మార్గములో ఉన్న షేతు సంతతి ఆ పాపపు మార్గములో ఉన్నటువంటి ఆ కయ్యేను ఆ సంతతితో వారు సంబంధములను పెట్టుకున్నటువంటి విధానమును మనం చూస్తున్నాం. విశ్వాసులు అవిశ్వాసులతో సాంగత్యము అక్రమమును పెట్టుకున్నటువంటి విధానమును మనం చూడగలుగుతున్నాం. అందుకే దేవుడట భూమి మీద వారిని చేసినందుకు ఏమైపోయాడు? ఆయన సంతాపము నుండి హృదయములో ఆయన నొచ్చుకున్నాడట. ఎందుక ఈ నరులను నేను, ఈ మానవులను నేను ఎందుకు చేశానని ఆయన ఏం చేశాడట? సంతాపపడ్డాడట. సంతాపపడడం అంటే దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, వేదన పడ్డాడు, కన్నీరు ఆయన కార్చాడు. ఎవరిని చూసి? ఆ నరులు, నోవాహు కాలములో ఉన్న మానవులు, నరులు, వారి చెడుతనము చూసి. దేవుని బిడ్డలారా, ఆయన పశ్చాత్తాపడినటువంటి విధానమును మనం అక్కడ చూడదు. అంతేకాదు, హృదయములో నొచ్చుకున్నాడట. ఎంత బాధను ఆయన అనుభవించాడో మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వెంటనే ఏం చేశాడంటే వారి దినములు కుదించాడట. ఏం చేశాడు? వారి దినములను కుదించాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? 120. అక్కడ చూడు, ఆ మాటలు చూడు. 6వ అధ్యాయం ఆదికాండము 3వ వచనం చదువుకుంటూ వస్తూ 4వ వచనమా? వాదించుదు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లాయెను. ఎన్ని దినాలకు కుదించేశాడు? 120 దినాలకు కుదించాడంటే. అంటే 120 దినాలకు కుదించడం అంటే అప్పుడు ఎంతకాలం జీవించేవాళ్ళు? ఆదాము చూస్తే 930 సంవత్సరాలు బ్రతికాడట. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు. ఇప్పుడు 100 ఏళ్ళు బతికితే ఏమంటారు? అబ్బా, సెంచరీకి దగ్గరగా ఉన్నాడు రా అంటాడు కదా. సెంచరీ కొట్టాడు అంటాడు కదా. అంతేనా? 100 ఏళ్ళు బతికితేనే సెంచరీ కొట్టారు అంటారు. మరి ఆదాం ఎన్ని సెంచరీలు కొట్టినట్టు? ఎన్ని సెంచరీలు కొట్టాడు? నేనంటాను 70 తక్కువ 10 సెంచరీలు కొట్టాడట.